హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్‌గా మీ మొబైల్‌కి వచ్చే కాల్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటుంది. ముందు ఎవరైనా మీకు కాల్ చేస్తే కింద నుంచి పైకి స్వైప్ చేస్తే చాలు మీకు అటెండ్ అయ్యేది. గానీ ఇప్పుడు ఎవరైనా కాల్ చేస్తే లెఫ్ట్‌లో నుంచి రైట్‌లో స్వైప్ చేస్తే అటెండ్ అయ్యేటట్టు ఒక ఆప్షన్ వచ్చింది. ఇది చాలా మందికి అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. దీన్ని మీకు కావాలంటే ముందుండేనట్లు మార్చేసుకోవచ్చు. న్యూ అప్డేట్‌లో దాని లుక్, డిజైన్ కూడా అంత బాగలేదు. సో చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో దాన్ని మీకు కావాల్సినట్లు ముందుండేనట్లు ఈజీగానే మార్చేసుకోవచ్చు. న్యూ అప్డేట్‌లో చాలా ఆప్షన్స్ రిమూవ్ అయింది. ఇప్పుడు ముందు చూస్తే ఫేవరెట్స్, రీసెంట్స్, కాంటాక్ట్స్, డైల్ పాడ్ అని 4 ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు హోమ్ బటన్, కీప్యాడ్ అని 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది. దీన్ని ముందుండేనట్లు ఎలా మార్చేసేది అని చూడడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్‌లో ఏమైనా డౌట్ వర్క్ అవుతుందా లేదా వేరేదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చెప్పే ట్రిక్ ఎలా వర్క్ అవుతుందని మీకు లైవ్ చేసి చూపించబోతున్నాం. దానికి ఫస్ట్ నా పక్కనుండే మొబైల్లో నుంచి నాకు కాల్ చేస్తాను చూడండి. ఇప్పుడు నా మొబైల్కి కాల్ చేస్తే లెఫ్ట్ లో నుంచి రైట్ లో స్వైప్ చేస్తే అటెండ్ అయినట్లు వస్తుంది. మీ మొబైల్లో కూడా ఇలాగే ఉంటుంది. సో ఈ ఆప్షన్ ని మీకు నచ్చినట్లు ముందు ఉండేనట్లు మనం మార్చబోతున్నాం. సో దానికి ఫస్ట్ మీ మొబైల్లో డైల్ ప్యాడ్ ఉంటుంది కదా, దాన్ని జస్ట్ 10 సెకండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సైడ్ లో ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇన్ఫో అని ఉంటుంది. కింద స్క్రోల్ చేస్తే స్టోరేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే క్లియర్ డేటా, క్లియర్ క్యాచీ అని 2 ఆప్షన్ ఉంటుంది. దాంట్లో క్లియర్ డేటా అనే దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మాత్రం చాలు. దీనికి తర్వాత ఎవరైనా మీకు కాల్ చేస్తే మీకు నచ్చినట్లు ముందుండేనట్లు కింద నుంచి పైకి స్వైప్ చేస్తే అటెండ్ అయ్యేనట్లు ఉంటుంది. అలాగే న్యూ అప్డేట్ లో 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటుంది, హోమ్ బటన్, కీప్యాడ్. కానీ ఇప్పుడు మనం చేసిన ట్రిక్ తర్వాత చూడండి, ఫేవరెట్స్, రీసెంట్స్, కాంటాక్ట్, డైల్ పాడ్ అని 4 ఆప్షన్స్ ఉంటుంది. సపరేట్గా చూసుకోవచ్చు. సో ఇలాగే మీ మొబైల్లో కూడా మార్చేసుకోవచ్చు. సో ఇలా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. మీకు నచ్చితే ఆ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.